యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము. ప్రేమతో పిలిచెను ప్రియుడా ప్రియముగను చేరుము పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మీకు ఈరోజు వాక్యం ఏ విధంగా అనిపించింది? నాకు వాక్యం బాగా అనిపించింది. నాకు ఆరాధన చేసేటప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నాకు తెలియకుండా నేను అనేకమైన భాషలో మాట్లాడాను. ఎవరో వచ్చి నా పక్కన నడుద్దుగాని రానని అంటూ ఉన్నాడు. నేను ఇక నాకేమీ తెలియలేదు. నేను అలాగే ఆరాధన చేస్తూ ఉన్నాను. నా బాడీ అంతా బాగా నొప్పులుగా బరువుగా అయిపోయింది. నేను గత 20 సంవత్సరాలు నేను చాదబడితోని నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్ళినా అంతరాలు వేసుకునే పోయాను. ఈ 2 సంవత్సరాలలో నేను అంతరం లేదు, ఏదీ లేదు. నేను ఆ తాయితలు కట్టుకోకపోతే చనిపోతానని కూడా మా అమ్మ వాళ్ళకి భయపెట్టించారు. అలాంటి స్థితిలో నేను ఈ సంఘానికి వచ్చి ప్రేయర్ చేయించుకొని నేను ఈ సంఘానికి రాబట్టి ఇంత మటుకి దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు. నేను ఇంత మటుకి చాలా మేలులు పొందుకొని ఉన్నాను. నా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి స్థిరపరిచారు. తన ఆత్మను కూడా నాకు అభిషేకంగా ఇచ్చాడు. నేను ఎంతో ధన్యత, ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను దేవుడికి. నాకు ఇంత మంచి పరిశుద్ధాత్మని, ఇంత మంచి బిడ్డని, నాకు సేవకుడిని నాకు అందించినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింపనీయరు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతున్నది.
చూడండి, వాక్యము ఎంత చక్కగా తండ్రి మనతో మాట్లాడుతుండే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మొయ్యుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశింపు వారిని కూడా మీరు ప్రవేశింపనియ్యరు అంటున్నారు. యేసుక్రీస్తు నోటి నుండి పలికిన మాట, ఆయన నోటి నుండి పలికిన ప్రతి మాట కూడా యథార్థమైనది, నమ్మకమైనది, ఎంతో భక్తి కలిగినది, ఇంకా చెప్పాలంటే ఆజ్ఞతో కూడినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పలుకుతున్న మాట శాస్త్రులతో, పరిచయులతో, వేషధారులతో మాట్లాడుతున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అంటున్నారు. మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారట. పరలోక రాజ్యాన్ని మూసేది వారే, తెలిసేది కూడా వారే. ఈ కాలంలో ఇట్లాగే ఉన్నారు. సంఘాల్లో సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని యొక్క రాజ్యమును ఇష్టం వచ్చినట్టుగా ప్రకటన చేయటం, ఇష్టం వచ్చినట్టుగా చేయటం, వారికి నచ్చినట్టుగా మార్చుకోవటం. ఈ శాస్త్రులు పరిచయులు కూడా వాళ్ళు అదే పని చేశారు. వారు పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. ఇదిగో నీవు ఈ విధంగా ఉంటే పరలోకం వెళ్ళవు, నువ్వు మూత పడతావు, ఈ విధంగా ఉంటే పరలోక రాజ్యం స్థానం లేదు అని చెప్పడం. అంటే వాళ్ళ ఇష్టం పరలోక రాజ్యాన్ని మూసేయటం. వాళ్ళు మూస్తే మూసారు, వెళ్ళే వారిని కూడా పోకుండా అడ్డుపడుతున్నారంట. వీళ్ళెటు కూడా పోరు, వెళ్ళే వాళ్ళని కూడా పోకుండా అడ్డుపరచడం. ఇది ఎంత దుర్మార్గమైన పని. దేనికోసం అంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళకు కావలసిన వాటిని సమకూర్చుకోవడం కోసం దేవుడు పరలోకాన్ని మనుషులందరికీ ఇస్తే ఆ పరలోకానికి పోకుండా అడ్డుబండలుగా తయారవుతున్నారు. ప్రస్తుతం ఉన్న సంఘాల్లో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇట్లానే ఉన్నాయి. అనేకమైన సంఘములో పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధత గురించి బోధించడం అరుదైపోయింది. సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలే పాటిస్తూ ఉంటారు. ఆనాడు శాస్త్రులు, పరిచయులు కూడా సిద్ధాంతాలు, ఆచారాలే పాటించేవారు. ఈ సిద్ధాంతం చేయకపోతే నువ్వు పరలోకం పోవు, ఈ యొక్క ఆచారం చేయకపోతే నువ్వు పరలోకం పోవు, ఈ విధంగా ఉండకపోతే నువ్వు పరలోకం పోవు, ఈ విధంగా నువ్వు చేయకపోతే పరలోకానికి అర్హుడు కావు, ఈ విధంగా చేయకపోతే నువ్వు పరలోక సంబంధమైన ఆ కృపను పొందుకోలేవు, నువ్వు ఇక్కడే నరకానికి వెళ్ళిపోతావు అని ఆచారములు పాటించకపోతే పరలోకాన్ని మూసేసేవాళ్ళు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఆచారములు పాటిస్తారంతే, తద్వారా పరలోకాన్ని మూసేస్తారు. ఆచారములు పాటిస్తే పరలోకం తెరవబడదు, పరిశుద్ధతను పాటిస్తే పరలోకం తెరవబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఒక వ్యక్తి రక్షించబడి పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధంగా వారి జీవితాన్ని కొనసాగింప చేసుకుంటే, అప్పుడు దేవుడు పరలోకాన్ని వారి కొరకు తెరుస్తాడు. లోకంలో ఉంటూ, పాపంలో ఉంటూ, లోక సంబంధమైన కార్యాలు చేస్తూ, దేవునికి అవిధేయమైన పనులు చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ, దేవుడు మనలను పరలోకం చేరుస్తాడులే, మనకు ఆయన క్షమాపణ గల దేవుడు, క్షమిస్తాడు. ఆఖరి మొమెంట్లో చచ్చేటప్పుడు ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించమని పలికితే చాలు, ప్రభు క్షమిస్తాడు. అప్పుడు దాకా మన కార్యక్రమాలు కొనసాగింప చేసుకుందామని దుర్మార్గ సంబంధమైన ఆలోచనలతో మనుషులు బ్రతుకుతున్నారు. కారణం ఏమిటంటే ఇదే, ఆచారాలు బోధించటం, సిద్ధాంతాలు బోధించటం, కట్లు. ఇవే ఈ ప్రస్తుత కాలాల్లో విశ్వాసులు పడుతున్న బాధ ఏంటంటే ఇవే కట్లు, ఆచారాలు, సిద్ధాంతాలు. ఇదిగో మన సంఘం యొక్క పద్ధతులు ఇట్లా ఉంటాయి, ఇదిగో మన సంఘం యొక్క కట్లు ఇట్లా ఉంటాయి, ఇదిగో మన సంఘం యొక్క నియమ నిబంధనలు ఇట్లా ఉంటాయి అని ఇటువంటి మాటలు తప్ప వేరే మాటలు బోధించటంలా, ఇదిగో మనం ఏదో కట్టుబాటులో ఉందాం అని వాళ్ళకు వాళ్ళే కట్లు కట్టుకొని పరలోకాన్ని మూసేస్తున్నారు. పొయ్యేవారిని కూడా పోకుండా అడ్డుపడుతున్నారు. ఇది ఎవరు చెప్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోటితో పలుకుతున్న మాట. ఇది వినేవారికి బాధ కలిగిద్ది, కానీ దేవుడు చెప్పినప్పుడు కూడా అందరూ బాధపడ్డారు. ఈ మాట పలికినప్పుడు, యేసే చెప్పినప్పుడు అందరూ బాధపడ్డారు. ఏంది ఇట్ట మాట్లాడుతున్నాడు ఈయన, ఏంది ఇట్ట మాట అనుకున్నారు చాలామంది. ఇదేంది విచిత్రమైన బోధలాగా ఉంది, ఎన్నాళ్ళు చెప్పని బోధ కొత్తగా ఉన్నది. అంతకుముందు నియమ నిబంధనలన్నీ కూడా పాటించమని దేవుడేగా చెప్పాడు, మేము వాటినేగా పాటిస్తున్నాం, వాటినే చేస్తున్నాం అనుకుంటూ బ్రతికారు. కానీ ఇది ఎంతవరకు సత్యమో,
ఈ విధంగా చేస్తున్నాం కానీ హృదయం శుద్ధి లేకుండా పై ఆచారాలు మాత్రమే మనం చేస్తున్నాం కానీ హృదయం పాపంతో నిండిపోయి ఉంది. ఇది పరిశుద్ధపరచుకు ఆలోచన రాలేదు. దేవుడు ఒక మనిషిని పాపిని పరిశుద్ధపరచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తే వారు పై సంబంధమైన ఆ యొక్క ఆచారాల నిమిత్తమై ఆ కార్యాల నిమిత్తమై తన మనస్సును కుదురుపరుచుకున్నారు కానీ వారి హృదయమును మాత్రం కుదురుపరచుకోలేకపోయారు. అందుకే చెప్తున్నారు శాస్త్రులు పరిచయాలతో మాట, అయ్యా మీరు భయంకరులు. ఎంత భయంకరులు అంటే చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా. వేషధారులు అంటే వేషాన్ని ధరించుకునేవాళ్ళు. వేషధారులు అంటే ఏమంటారు? అన్నీ వేషం వేసుకొని బ్రతికేవారు. ఈ టైం ఇప్పుడు ఒక వేషం, రేపటికి ఒక వేషం, ఎల్లుండికి ఒక వేషం, ఈ విధంగా రకరకాల వేషాలు వేసుకొని బ్రతికేవారు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళు వేషము ధరించుకొని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పాపుల దగ్గరికి వెళితే పాపుల దగ్గరికి వెళ్ళి పర్లేదులేమ్మా దేవుడు క్షమిస్తాడు, ఏమైందిలే చేసావు కదా, తప్పు చేసావు కానీ ప్రభు క్షమిస్తాడులే పో అని చెప్పేసి మొత్తానికి ఏదో కొంత తీసుకొని వాళ్ళకి వాక్యం చెప్పి వచ్చేసేవాళ్ళు. అంటే చూడండి, ఆ పరిశుద్ధుల దగ్గరికి వెళ్తే ఇట్లాగే ఉండాలమ్మా, మనం పరిశుద్ధంగా ఉండాలమ్మా, పరిశుద్ధంగా లేకపోతే కుదరదమ్మా, పరిశుద్ధ జీవితం లేకపోతే కుదరదమ్మా అని చెబుతూ బ్రతికే ఆలోచన కలిగి ఉండేవాళ్ళు. అంటే చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడతారంటే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆవేశం వేసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంఘాల్లో ఇదే పరిస్థితి జరుగుతుంది. సేవకుడు వేషం వేయకపోతే పోస్ట్ పీకేయటమే. దేవుని మహిమ కలుగునగాక. ఎవరికి? సేవకుడు వేషం వేయకపోతే పోస్టు పీకేయటమే. ఇంకొని పెట్టండి రా, ఎందుకంటే వీడు మంచి డ్రామా వేయట్లేదురా, మంచి డ్రామాలు వేసేవాడు కావాలా, ఎవరి దగ్గరికి వెళ్తే డ్రామాలు వేసేవాడికి కావాలి. అట్లా అయిపోయింది సంఘాల పరిస్థితి. కారణం ఏంటంటే ఆచారాలు సిద్ధాంతాలు పాటించటమే. సిద్ధాంత భక్తి, ఆచార భక్తి, ఇటువంటి భక్తులతో ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వం చేసుకుంటున్నారు. నీకు కావాల్సింది సంఘ కట్టుబాట్లకు కాదు. అందుకే చూడండి ఈ కాలంలో అందరూ చెప్తున్నారు, ఇదిగో మా సంఘం చూడు ఎంత పెద్దదో, మా సంఘ చరిత్ర ఎంత పెద్దదో, ఆ చరిత్ర చూసిన లోపల మాత్రం తూట్లు ఎవరికి తెలియవు. పై చరిత్ర పై సోకులే. అందుకే దేవుడు వారిని ఏం చెప్పారు చేస్తా చూడండి, వారి మాటలు ఎట్లా చెప్పారంటే చాలా కఠినంగా తండ్రి మాట్లాడటము ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత భయంకరమైన మాటలు సంబోధించారంటే వారిని, చాలా భయంకరమైన మాటలతో దేవుడు వారిని మాట్లాడటము ప్రారంభించాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండి ఉన్నవి అని చెప్తున్నారు. 27వ వచనం చూడండి ప్రియా దేవుడు ఎట్లా ఉన్నారంట, సున్నము కొట్టిన సమాధుల వరే ఉన్నారు. సమాధులు ఎట్లా అంటే సున్నం కొట్టినప్పుడు తెల్లగా ఉంటాయి. అది చూడగా ఎట్లా అనిపించింది, దాని మీద కూర్చున్న కాసేపు అనిపించింది. ఎందుకని? ఇంకొంత నాలాంటి మెంటలో కాసేపు పొణుగుంది అనిపించింది దాని మీద. ఎక్కడ? సమాధి మీద. ఎందుకని? తెల్లగా సున్నం కొట్టి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే అది కనపడతాం పై ఆ రూపం ఎంత చక్కగా, కానీ లోపల ఉన్నది భయంకరమైన పరిస్థితి. లోపల ఏముంది? తొవితే ఎముకలు ఆడ పడుకుంటామా? దాని ఎముకల మీద పడుకుంటారన్నా? పుణుకోరు. ఎందుకంటే అది కల్మషంతో కూడినవి, భయంకరంగా. అందుకే దాని జోలు మనం పోం. పై ఆకారమే. ఇప్పుడు మన పరిస్థితులు, విశ్వాసుల పరిస్థితి ఏంటంటే పై మాత్రమే సున్నం. దేవునికి స్తుతి కలుగునగాక. పైన మాత్రమే సున్నం కొట్టిన మంచిగా అందంగా నీతి కనబడతాం, భక్తిగా జీవిస్తాం, భక్తిగా ఉంటాం. పైకి మాటలతోనే భక్తి, శక్తితో కాదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. విశ్వాసి కనపడితే ప్రైజ్లాడమ్మా ప్రైజ్లాడ్ అంటారు, లోపల మాత్రం ఇంత పెట్టుకుంటారు. ఏం ప్రైజ్లాడ్ అది? అది విశ్వాస భక్తి, అది సమాధులు. ఎవరాళ్ళు? నువ్వు ఎప్పుడైనా లోపల ఎంత పెట్టుకొని పైకి ప్రైజ్లాడ్ అన్నావు అనుకో, పెద్ద సమాధి అని గుర్తుపెట్టుకో. నువ్వు చచ్చిన దానివి, సమాధితో సమానం. సమాధి అయిపోయావు నువ్వు, చక్కగా పై సున్నం వేసుకుంటున్నావు. అందుకే తెల్ల బట్టలు సున్నానికి సాదృశ్యం. దేవుని మహిమ కలుగునగాక. ఏ బట్టలు? ఈ తెల్ల బట్టలు సున్నానికి. ఇప్పుడు మీకు కూడా ఒకటి వచ్చింది, నువ్వు కూడా సున్నమేగా తెల్ల బట్టలు వేసుకున్నావు. ఎస్, సున్నమే. పైకి మాత్రం భక్తి కాదు, లోపల ఉండాలి దేవుని శక్తి. నువ్వు ఆచరించేది పరిశుద్ధాత్మను, పరిశుద్ధతను, ప్రభు యొక్క నడకలోను ఆయన చూపులను మనం ఉండాల, నీతిగా బ్రతకాల,
ప్రభు కొరకు జీవించాలా. ఇటువంటి నేర్పించడము సమాజంలో అరుదైపోయింది. సిద్ధాంతాలు, ఆచారాలు ఇవే నేర్పిస్తున్నారు. ఇవే ముఖ్యమైపోయినాయి. ఇవి తప్ప ఇంకొకటి లేదు, వేరేది చెప్పడం లేదు. మన సంఘ చరిత్ర ఏంది, మన భక్తి జీవితం మీద అంటలేదు. మన సంఘ చరిత్ర ఏంది, మనం ఎంత పెద్ద సంఘం అంది, ఎంత కట్టాం చూడు, లైటింగ్లు చూడండి ఎంత అద్భుతంగా, పెయింట్లు, అబ్బా ఎంత పెద్ద మందిరం, అబ్బా ఎంత పెద్దదో మా మందిరం అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ లోపల ఎవరైనా పరలోకానికి పోయే వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరు కనపడరు. ఎందుకు ఆ సంఘము, ఎందుకు ఆ బతుకు, ఎందుకు ఆ విధంగా? దానివల్ల ఉపయోగం ఏంటి? అది సున్నం కొట్టిన సమాధి. ఎవరేంటి వీళ్ళు? పరలోకానికి పోరు, పోయేవాళ్ళని పోనివ్వరు, పరలోక ద్వారాలు మూసేవాళ్ళు. ప్రభువుని చూపించే సంఘం ఉండాలి, కానీ సంఘాన్ని చూపించే సంఘం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీ భక్తి జీవితం నువ్వు దేవుని చూపించాలా. ప్రతి వ్యక్తి ప్రభువుని చూపించాలా. పరలోకం కంటే మించిన సంఘాలు ఇక్కడ ఉన్నాయా? పరలోకం కంటే సుందరమైనవి ఇక్కడ కట్టగలుగుతామా? పరలోకం కంటే దేవుని కంటే మహిమకరమైనవి ఇక్కడ మనం చూపించగలుగుతామా? ఇక్కడ అల్పకాలమైన వాటి మీద మనసును తిప్పి మనుషులు పరలోకాన్ని మూసేస్తున్నారు. మనము తిప్పవలసింది సంఘం వైపు కాదు, దేవుని వైపు తిప్పాలా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి ప్రభువుని చూడాలా. ప్రతి ఒక్కరూ ప్రభువుని చూచే వ్యక్తులుగా ఉండాలా. నువ్వు సమాధి వల్ల సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండకూడదురా. లోపల భక్తి ఉండాలా, లోపల పరిశుద్ధత ఉండాలా. నువ్వు ప్రభువు నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తు లక్షణాలు, స్వరూపాలు, స్వభావాలు నీలోనికి రావాలా. నీ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నీ సకల ప్రవర్తనలో పరిశుద్ధులు కలిగి ఉండాలా. నీ తండ్రి పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు. నీ సంఘం కాదు పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ తండ్రే పరిశుద్ధుడు, ఆయన పేరే పరిశుద్ధుడు. పరలోకంలో ఏమని చెప్తారు? పరలోకంలో గాన ప్రతిగానములు దేవదూతలు ఏమో స్తుతిస్తాయి? యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో తండ్రిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటారు. ఎంత కృపరాది. రొంపచోడవరం మండలం నిమ్మలపాలెం అనే గ్రామంలో ఏజెన్సీ ప్రాంతంలో మేము వెళ్ళి సువార్త అందిస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో
దాదాపు 4 సంవత్సరముల నుండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న, అడవి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ప్రజలకు మేము సువార్త అందిస్తున్నాం. ఈ భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో మేము వెళ్ళి ఆ ఊరిలో సువార్తను అందిస్తూ దేవుని ప్రేమను వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇంతవరకు ఇక్కడ మందిరము కూడా లేదు. అయితే ఎంతో ప్రయాసతో ఇక్కడ పోయి దేవుని సువార్త అందించి ఇక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మందిరము స్థలము కూడా ఇవ్వటం జరిగింది. ఆ స్థలములో దేవుని యొక్క ప్రతిరోజు ఆరాధన చేస్తున్నాం. అయితే ఆ ప్రాంతంలో మందిరం అయితే లేదు. ఈ భయంకరమైన ప్రాంతంలో మేము సువార్త దండయాత్ర చేసి ఈ ప్రాంతంలో దేవుని సువార్తను అందిస్తూ క్రీస్తు ప్రేమను తెలియచేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ భయంకరమైన ప్రాంతంలో సేవకులమైన మేమందరము కలిసి మాతో పాటు రబ్బుని స్వరం యొక్క పరిచర్యలో తోటి భాగస్వాములైన దైవసేవకులతో కలిసి ఈ ప్రాంతంలో మేము సువార్తను అందిస్తున్నాం. మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాంతమే వీరు మమ్మల్ని చేర్చుకున్నారు, ఆదరించారు. అంతేకాకుండా మందిరము కూడా, స్థలము కూడా అనుగ్రహించారు. ఇవి చేస్తున్న ప్రార్థన ప్లేసులోనే మేము ప్రతి ఆదివారము ఈ యొక్క ప్రార్థన అందిస్తూ ఉండేవాళ్ళం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి వీరు మమ్మల్ని ప్రేమించి ప్రభు ప్రేమను బట్టి ఇక్కడ స్థలము ఇవ్వడము జరిగింది. ఉచితముగానే ఈ యొక్క స్థలము మందిరము కొరకు వారు ఇవ్వటం జరిగింది. ప్రతి వారము ఆ ప్రాంతానికి పోవటం వల్ల ఇదిగో మీరు చూస్తున్న ఈ ప్రాంతాన్ని వారు మందిరం స్థలాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మందిరము స్థలము కొరకు స్థలములో మేము ఈ యొక్క పునాదులు వేస్తున్నాం. పోల్స్ నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇదిగో మా సంఘ బిడ్డలతో కాబట్టి కలిసి మా తోటి జత పని వారైన రబ్బునీశ్వరం మినిస్ట్రీలో ఉంటున్న మా యొక్క జత పని వారైన సేవకులతో మేము కలిసి ఈ యొక్క మందిరం కొరకు మందిర పునాదులు వేయటానికి ఆ యొక్క గోతులు త్రివ్వినాం. అదేవిధంగా ఈ మందిరము కొరకు ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఆ పోస్ట్ నిలబెట్టడానికి దైవజనుల ద్వారా ఎంతో ప్రేరేపణ కలిగి మేము ఈ ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో దేవుని మందిరం కొరకు పోస్టు నిలబెడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, ఈ భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఈ యొక్క ప్రాంత ప్రజలకు దేవుని సువార్త అందించిన కారణాన ఇక్కడ మంచి మందిరం కట్టడానికి ప్రభు కృప చూపించాడు. అయితే ఈ ప్రాంతంలో మేము ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో గోజాడి ప్రభు యొక్క చిత్త ప్రకారము ఈ ప్రాంతంలో రబ్బునీశ్వరం ప్రార్థన మందిరాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప చూపినాడు. ఇందుని బట్టి దేవునికే మహిమ కలుగునగాక. మొదటి పిల్లరు మేము వేస్తూ మొదటి పోస్టును లేపి మేము ఈ విధముగా దేవుని సన్నిధిలో ఆ యొక్క పోస్టు నిలబెడుతున్నాం దేవుని యొక్క ప్రార్థనా స్థలంలో. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రయాసను చూచుచున్న దేవుడు నమ్మదగిన తండ్రి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి కాబట్టి ఇక్కడ మందిరాలే లేవు. మందిరాలు లేని ప్రాంతంలో, సువార్త లేని ప్రాంతాలకు మేము పోయి ఆ అడవి ప్రాంతంలో ఉన్న వారికి సువార్తను అందిస్తూ ఆ ప్రాంతంలో ప్రభు ప్రేరణ బట్టి దేవుడు మాకు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఇక్కడ మందిరం నిర్మిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా అవస్థతులు ఉన్నాయి. ప్రస్తుతానికి మేము పోల్స్ మాత్రమే నిలబెట్టగలిగినాం, కానీ ఇంకనూ మాకు చాలా అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి, అదే రీతిగా బండలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, అనేక రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కూడా అవసరమై ఉన్నది, పనివారు కూడా అవసరమై ఉన్నారు. కనుక మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రయాస ప్రభు చూచుచున్నాడు. ప్రభులో పడిన ప్రయాస వ్యర్థము కాదని ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మందిరము కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఈ ఏజెన్సీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ మందిరం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క మందిరం నిర్మాణం నిమిత్తమై సహాయము అందించండి. ఎందుకంటే ఇది ప్రభు పని, దేవుని ఇల్లు కడుతున్నాం కనుక ప్రభు పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. ప్రభు మీ గృహాన్ని కడతారు. ఈ యొక్క ప్రాంతం నిర్మిస్తున్న ఈ మందిరం కొరకు మీ వంతు మరియు ఆర్థికమైన సహకారాన్ని అందించి దేవుని పని ముందుకు కొనసాగడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎంతో ప్రయాసతో ఈ ప్రాంతంలో దేవుని మందిరమును నిర్మిస్తున్నాం. బహుదూర ప్రాంతము ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించుచున్న మందిరము కనుక దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరికి మంచి మందిరము కట్టి అక్కడ ప్రభుని ఆరాధన చేసే విధముగా సహకరించవలసిందిగా కోరుచున్నాం. దేవుని బిడ్డలు ప్రయాసపడుతున్నారు, అనేక మందిని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ప్రతిఫలం మూలంగానే ఈ యొక్క మందిరమును దేవుడు ఈ ప్రాంతంలో సువార్తీకరణకు సహకరిస్తున్నారు. తండ్రి ఎంతో సహాయం చేసినారు. ఈ ప్రాంతంలో ఒక మందిరం కట్టడానికి కృప చూపినారు. ప్రస్తుతానికి మేము రేకులు వేసి ఆరాధన చేయాలని ఆశపడుతున్నాం కనుక ఈ యొక్క ప్రయాసలో మీరు కూడా మాతో పాటు పాలుభాగస్తులై ప్రార్థనలో ఎక్కివించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ యొక్క సిమెంట్కో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే ఐరన్కో, లేకపోతే రేకులకి, పైపులకు ఏదో రీతిగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిరము నిర్మాణం నిమిత్తమై సహకరించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు, ఈ అడవిలో నివసిస్తున్న ఈ ప్రజలకు క్రీస్తుని ప్రకటిస్తూ వారిని ప్రభువుకి దగ్గరకు చేస్తున్నాం. ఎంతో ప్రయాసతో ఈ మందిరము నిర్మిస్తున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మంచి మందిరం కట్టబడి వీరు ప్రభుని దేవుని సన్నిధిలో ఆరాధన చేయలాగిన, ప్రభువు మహిమ ఇక్కడ సంచరించులాగిన, ఈ ప్రాంతంలో దేవుని ఆరాధన జరిగి అనేకులు రక్షణ పొందులాగిన మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా ఈ స్థలము అనుగ్రహించి ఇచ్చిన తల్లి కుటుంబానికి కూడా దేవుడు దీవించులాగిన వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మేము చేస్తున్న ప్రయాసను చూచి, మేము పడుతున్న ప్రయాసను చూచి ప్రతి ఆదివారము అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన కారణాన ఒక కుటుంబం ముందుకు వచ్చి ఇప్పుడు నిర్మిస్తున్న ఈ మందిర స్థలమును ఉచితంగా ఇవ్వటం జరిగింది కనుక ఆ కుటుంబాన్ని ప్రభు దీవించలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రాంతంలో సేవ చేస్తున్న మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క అద్భుతమైన మందిరము కంప్లీట్ చేయలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకోండి, సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని పనిలో ఎత్తిన వారు ఎవరు కూడా దరిద్రులు కాలేదు కనుక ఈ ప్రయాసంలో మీరు కూడా మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవదేవుని పొందండి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను మెల్లిగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.